మేము ఇప్పుడు మాకు మీరు ఎలా చెప్తున్నారంటే డేటాబేస్ ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ పాలసీలో మేము సబ్సిడీస్ ఇస్తున్నామని చెప్పాము. ల్యాండ్ కొన్న దగ్గర అంటే ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి కమిషన్ చేసిన దాకా ప్రతి ఆస్పెక్ట్లో మేము సబ్సిడీస్ ఇస్తున్నాం. ల్యాండ్ కొన్న దగ్గర నుంచి బిల్డింగ్స్ కట్టి మెషినరీ పట్టుకొచ్చి ప్లాంట్ రన్ చేసి బిజినెస్ చేసిన దగ్గర అని ప్రతి స్టెప్కి మేము సబ్సిడీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మేము ఎవ్రీ 2 monthsకి సబ్సిడీ మీటింగ్లో చూస్తే మేము దాదాపు 250 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము. అంటే సంవత్సరానికి ఎంత శాంక్షన్ చేస్తున్నాము? 250 × 6 అంటే 1500 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే దట్ షోస్ దట్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గ్రోయింగ్. దెన్ 6 యూనిట్స్ అన్నారు. 6 యూనిట్స్ అనేది ఆర్బీఐ స్టాటిస్టిక్స్ కూడా తెప్పించాము. అవి కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ చేంజింగ్ ఎన్వైరన్మెంట్ని సరిగా అర్థం చేసుకోలేక ఆ స్పీడ్ అందుకోలేక కొంచెం స్లో అవ్వచ్చు. సో దానికి కూడా మన రివైవల్ ప్యాకేజ్ ఉంది. బట్ ఇంతవరకు మా దగ్గర 6 యూనిట్ కింద ఒక్కళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకోలేదు. అంటే ప్యాకేజ్ తీసుకునే స్థాయికి ఏ 6 యూనిట్ రాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇండస్ట్రీస్ మేము సిక్కాయం అని చెప్పేసి. కానీ ఆర్బీఐ డెఫినేషన్ ప్రకారము సిక్కాయి మా దగ్గరికి వచ్చిన యూనిట్లు ఇంతవరకు ఒక్కడు కూడా లేదు. సో వేరియస్ మీటింగ్స్లో చూస్తే 3 నెలలు మీరు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వాళ్ళు ఎన్పిఏ అంటున్నారు బ్యాంకర్స్. సో కొంతమంది ఎన్పిఏ యూనిట్స్ని 6 యూనిట్ అనుకుంటున్నారు. బట్ ఆర్బీఐ డెఫినేషన్ ప్రకారం 6 యూనిట్ అంటే 50% నెట్వర్త్ ఎరోడ్ అవ్వాలి. అంటే ఈరోజు మీరు ₹1,00,00,000 ఫ్యాక్టరీ పెట్టారంటే ₹1,00,00,000 50 లక్షలు అయితే 6 కింద లెక్క. కానీ 3 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే సెక్టర్ వైజ్ గ్రోత్ అంటే ఇప్పుడు చిన్న మా వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. సెక్టర్ వైజ్ గ్రోత్లో ఎక్కువ అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ సెక్టర్లో నాన్ మెటాలిక్ మినరల్స్ ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ యూనిట్స్ ఉన్నాయి. క్లియర్? సో అవన్నీ మీకు ప్రజెంటేషన్లో వస్తాయి. సో మీరు కొత్తగా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు బ్రాడ్గా డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏ సెక్టర్ బాగుంది? ఇంజనీరింగ్ సెక్టర్లో హెవీ స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేషన్ కానీ హెవీ క్వాలిటీ మెషిన్ టూల్స్ కానీ టూల్ బిట్స్ కానీ మీరు చేయాలంటే ముందు మీ దగ్గర స్కిల్ ఉండాలి. వర్కింగ్ స్కిల్ లేకుండా నేను స్ట్రైట్గా పెడతానంటే కుదరదు. దెన్ అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనుకోండి, మీకు మార్కెటింగ్ కమాండ్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఐ వాంట్ పికిల్ అంటే ఏ బ్రాండ్ అడుగుతాం మనము? అది తెలుసు కదా. ఐ నీడ్ నాట్ స్పెసిఫై, ఐఎమ్ నాట్ ఫేవరెట్ టు ఎనీ వన్. ఆ తర్వాత లోకల్ బ్రాండ్స్ కూడా చాలా వచ్చాయి, వాళ్ళకు కూడా సబ్స్టాన్షియల్ సేల్ ఉంది. కానీ పబ్లిక్ ఇమేజ్లో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై పికిల్ అంటే యూ విల్ గో టు యూ జనరల్లీ ప్రిఫర్ ఏ స్పెసిఫిక్ బ్రాండ్. సో దట్ ఈస్ ద కాంపిటీషన్. దట్ బ్రాండ్ ఈజ్ యువర్ కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్ని మీరు వేరే సిస్టమ్తో మీరు ఓవర్కమ్ చేసినప్పుడు యూ విల్ బి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో నేను లాస్ట్ టైం ఒక అవార్డు సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు సనత్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్లో ఈ పికిల్స్ పెట్టి దే ఆర్ హ్యావింగ్ టైఅప్ విత్ తాజ్ కృష్ణ. దే ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 1 crore turnover. They have no brand. They are doing turnover. And we selected them as award. And నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అవార్డుకి మేము సెలెక్ట్ చేసాము. సో ఆ విధంగా నాన్ ప్రామినెంట్ బ్రాండెడ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ మేకింగ్ గుడ్ బిజినెస్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి దే హ్యావ్ టు డూ సంథింగ్. సో ఆ దిశలో మన స్కీమ్లో కూడా ఏముందంటే ఇఫ్ యూ గెట్ ISO సర్టిఫికేషన్ ఐ విల్ గివ్ సబ్సిడీ 2 lakhs rupees. ISO సర్టిఫికేషన్ తెచ్చుకోవాలంటే మీకు కొంచెం సబ్సిడీ కాస్ట్ అవుతుంది. అందులో 50% సబ్సిడీ ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్ బిల్డింగ్. సో కోవేలెంట్ ఆర్గనైజేషన్ల ద్వారా అటువంటి బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మేము గవర్నమెంట్ తరఫున సపోర్ట్ ఇస్తాం.